హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ని అయితే తెలుసుకోబోతున్నాం. సో అదేంటంటే మనకి రీసెంట్గా యూట్యూబ్ నుంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి అప్డేట్ అయ్యాయన్నమాట. సో మనం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని 10th జూలై 2023 లోపు అయితే యాక్సెప్ట్ అయితే చేయాలి. ఎవరైతే 10th జూలై లోపు కొత్తగా అప్డేట్ అయిన యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయరో సో వాళ్ళకి 10th జూలై తర్వాత నుంచి వాళ్ళ ఛానల్స్కి యూట్యూబ్ మానిటైజేషన్ అనేది తీసేస్తారని వీళ్ళు అఫీషియల్గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఎవరికైతే మానిటైజేషన్ అయి ఉందో సో ప్రతి ఒక్కరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని జూలై 10th లోపు యాక్సెప్ట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చిన అప్డేట్ ఏంటంటే సో మనకి ఫిబ్రవరి 1st నుంచి యూట్యూబ్ షార్ట్స్ కూడా రెవెన్యూ అనేది రావడం జరుగుతుందని మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఎవరైతే ఫిబ్రవరి 1st లోపు కొత్తగా వచ్చిన యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి ఫిబ్రవరి 1st నుంచి వాళ్ళ షార్ట్స్కి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఖచ్చితంగా ఫిబ్రవరి 1st యూట్యూబ్ షార్ట్స్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలా అంటే జూలై 10th లోపు మీరు ఎప్పుడైతే ఈ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తారో సో మీరు ఏ డేట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారో అప్పటి నుంచి మీ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందన్నమాట. కానీ మేక్ షూర్గా మీరు ఈ జూలై 10th లోపు కొత్తగా అప్డేట్ అయిన యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే యాక్సెప్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఎలా యాక్సెప్ట్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు మీ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్ స్టూడియోకి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, యాక్షన్ రిక్వైర్డ్ అని యాక్సెప్ట్ న్యూ టర్మ్స్ టు స్టే ఇన్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్ షార్ట్ యాడ్స్ రెవెన్యూ అని యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో ఉండటం కోసం మీరు కొత్తగా అప్డేట్ అయిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే షార్ట్స్ మీద యాడ్ రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి కోసం టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేయమని ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ సింపుల్ గా మీకు రివ్యూ అండ్ యాక్సెప్ట్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు రివ్యూ అండ్ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రివ్యూ అప్డేటెడ్ టర్మ్స్ అని ఉంది కదా, ఇక్కడ మీకు స్టెప్ 1 లో బేస్ టర్మ్స్ అని ఉందన్నమాట. సో ఇక్కడ సింపుల్ గా రివ్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా రివ్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొత్తగా అప్డేట్ అయిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో వీటిని ఒకసారి మీరు చదువుకొని యాక్సెప్ట్ అయితే చేయండి. సో నేను ఆల్రెడీ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని చదివాను ఫ్రెండ్స్. సో సింపుల్గా మీరు కిందకి స్క్రోల్ చేసి సో ఇక్కడ మీకు ఐ యాక్సెప్ట్ ద బేస్ టర్మ్స్ అని ఉంది కదా, ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ యాక్సెప్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా యాక్సెప్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ యాక్సెప్టెడ్ అని గ్రీన్ కలర్లో బేస్ టర్మ్స్ దగ్గర అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు వాచ్ పేజ్ టర్మ్స్ అని ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మీరు రివ్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు వాచ్ పేజ్ మానిటైజేషన్ మాడ్యూల్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా చెక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మీరు ఐ యాక్సెప్ట్ ద వాచ్ పేజ్ టర్మ్స్ అని ఉంది కదా, సో ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఇచ్చేసి యాక్సెప్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు యాక్సెప్టెడ్ వాచ్ పేజ్ టర్మ్స్ అని ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో రావడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు స్టెప్ 1 బేస్ టర్మ్స్ అండ్ అలానే స్టెప్ 2 వాచ్ పేజ్ టర్మ్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు స్టార్ట్ ఎర్నింగ్ ఫ్రమ్ షార్ట్ ఫీడ్ యాడ్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు గో టర్న్ ఆన్ మీద అయితే క్లిక్ చేయండి. డూ ఇట్ లేటర్ మీద అయితే క్లిక్ చేయకండి. ఇక్కడ గో టర్న్ ఆన్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు గో టర్న్ ఆన్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు ఎర్న్ ఫ్రమ్ యాడ్స్ అండ్ యూట్యూబ్ ప్రీమియం ఇన్ ద షార్ట్ ఫీడ్స్ అని ఉంది కదా, సో ఇక్కడ టర్న్ ఆన్ అని ఉంది చూడండి. సో ఇక్కడ టర్న్ ఆన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా టర్న్ ఆన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రివ్యూ షార్ట్ ఫీడ్ టర్మ్స్ అని అయితే మీకు కనపడటం అయితే జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని చదువుకొని సో ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్ ద షార్ట్ ఫీడ్ టర్మ్స్ అని ఉంది కదా, సో ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు యాక్సెప్ట్ మీద క్లిక్ చేయగానే షార్ట్స్ ఫీడ్ యాడ్స్ రెవెన్యూ షేరింగ్ స్టార్ట్స్ ఇన్ ఫిబ్రవరి 2023 అని ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మనకి ఫిబ్రవరి 1st నుంచి మన యూట్యూబ్ షార్ట్స్కి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందని మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీరు మళ్ళీ మానిటైజేషన్ ట్యాబ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే సో మీరు ఇక్కడ చూడొచ్చు వేస్ట్ టు ఎర్న్ అని. సో ఇక్కడ మీకు ఏవేవి యాక్టివ్లో ఉన్నాయో మీకు అన్నీ చూపిస్తాయి అనమాట. సో ఇక్కడ నాకు వాచ్ పేజ్ యాడ్స్ అనేవి యాక్టివ్ అయితే అయ్యాయి అనమాట. సో ఇప్పుడు మనం వాచ్ పేజ్ యాడ్స్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి యాక్సెప్ట్ అయితే చేసాము. సో ఇక్కడ నాకు వాచ్ పేజ్ యాడ్స్కి యాక్టివ్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు షార్ట్స్ ఫీడ్ యాడ్స్ అని అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన షార్ట్స్ మానిటైజేషన్ కూడా యాక్సెప్ట్ అయితే చేసాం అనమాట. సో ఇక్కడ మనకి షార్ట్స్ ఫీడ్ యాడ్స్ అనేవి యాక్టివ్ అయితే ఉండటం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు సూపర్స్ అని యాక్టివ్ అయితే ఉందన్నమాట. సో ఈ ట్యాబ్ వచ్చేసరికి సూపర్ చాట్స్ కానీ సూపర్ థ్యాంక్స్ కానీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నాకు యాక్టివ్లో ఉన్నాయని ఇక్కడ నాకు చూపించడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను సూపర్స్లో సూపర్ చాట్ అండ్ అలానే సూపర్ స్టిక్కర్స్ అండ్ అలానే సూపర్ థ్యాంక్స్ అని నేను ఈ 3 టర్న్ ఆన్ అయితే చేసి పెట్టుకున్నాను.
సో ఎవరైతే టర్న్ ఆన్ చేసుకోలేదో సో వీటిని టర్న్ ఆన్ చేసుకుంటే సో అక్కడ మీకు సూపర్స్లో యాక్టివ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నాకు వే టు ఎన్లో ఇక్కడ నాకు 3 అయితే యాక్టివ్లో ఉన్నాయి, ఇంకా 2 అయితే నేను యాక్టివ్ చేసుకోలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మీరు షార్ట్స్ మానిటైజేషన్ కోసం టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు షార్ట్స్ ఫీడ్ యాడ్స్ అని ఉంది కదా, ఇక్కడ మీకు యాక్టివ్ అని అయితే ఉంటుందన్నమాట. సో ఇది మీరు చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం యూట్యూబ్ న్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఎలా యాక్సెప్ట్ చేయాలో చూసాం. అలానే యూట్యూబ్ షార్ట్స్ మానిటైజేషన్ కోసం టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఎలా యాక్సెప్ట్ చేయాలో కూడా తెలుసుకున్నాం అనమాట. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్ న్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ని జూలై 10th లోపు అయితే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే మిమ్మల్ని ఈ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుంచి రిమూవ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.